ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ పిల్ల దయ్యం అమ్మవారి జాతరలో ముక్కు పొడుకుని దొంగతనం చేసింది. అలాంటి దాన్ని మీరు ఇంట్లోకి అనుమతించారు. అవని కోసం మీరు దేన్నైనా భరిస్తారా? ఆ అవనికి బానిసైనట్టు తయారవుతున్నారు మీరు. అలాంటి దొంగతనం నేను చేస్తుంటే మీరు ఊరుకునేవారా? అవని ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ఇవి ఎంత దూరం వెళ్తాయో. అవని శ్రీకర్లు మన కుటుంబ సభ్యులు. వాళ్ళు మనతోనే ఉంటారు. అక్షయ్ని మాత్రం సమయం చూసి ఇంటి నుంచి బయటికి పంపించేస్తాను. ఏమండి, కాఫీ తాగండి. ఏం తాగాలని లేదు, ఏం తినాలని లేదు శాంత. అక్షయ మన ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్ళిపోయిందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. కళ్ల ముందు తిరుగుతున్నట్టుంది. తాతయ్య తాతయ్య అని పిలుస్తున్నట్టుంది శాంత. అవునండి, ఇప్పుడు ఆ గొంతు వినిపించకపోయేసరికి మన గొంతు మోగపోయినట్టయింది. అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు అనిపించట్లేదు. సాక్షాత్తు అమ్మవారే మన ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. కావేరి వల్ల పంపించాల్సొచ్చింది. అలా అని మనింట్లోనూ ఎక్కువ రోజులు ఉంచుకోలేం కదా శాంత. ఎందుకంటే మనం ఉన్నంత వరకే అక్షయ్కు రక్షణ. మనం లేని రోజున చాలా కష్టం అయిపోతుంది. అవునండి, మనం లేని రోజున అనాథగా మారిపోతుంది. అవని శ్రీకర్ల రూపంలో తనకు తల్లిదండ్రులు దొరికారు కాబట్టి వారి దగ్గర సంతోషంగా ఉంటుంది. వారిరువురు భార్యాభర్తలని తెలిసింది కాబట్టి కన్నబిడ్డలా చూసుకుంటారు. నాకున్న దిగులంతా ఒక్కటే. ఏంటండి? ఆ ఇంటి పెద్దావిడికి అక్షయ్ అంటే ద్వేషం. అక్షయ్ తప్పు లేకుండా ఆవిడికి శత్రువైపోయింది. ఆవిడ అక్షయ్ని ఎలా చూస్తుందనే నా భయం అంతా. ఆవిడ కోపం చిన్నపిల్ల మీద ఎంతకాలం ఉంటుందండి? ఏదో ఒక రోజున తెలుసుకుంటుంది. అమ్మవారి కృప అక్షయ్ మీద ఉంటుంది. నాకైతే ఒకటే అనిపిస్తోంది శాంత. ఇంతకాలానికి అక్షయ ఆ ఇంటికి వెళ్ళింది అంటేనే ఏదో ఒక కారణంతోనే వెళ్ళుంటుంది. ఆ ఇంటికి పంపించడం కనకదుర్గమ్మ వారి సంకల్పమే అయ్యుంటుంది. అవని మామూలుది కాదు. తను తిరిగి ఇంట్లో అడుగు పెట్టడమే కాకుండా తనతో పాటు మాకిష్టం లేని ఆ అక్షయ్ని కూడా తీసుకొచ్చింది. అయినా ఆ కావేరికి నేను చెప్పిందేంటి, అది చేసిందేంటి? అక్షయ్ను ఎవరి కంటికి కనిపించకుండా పైకి పంపించేస్తానని చెప్పి అవనితో ఎలా పంపించింది? అవనికి పర్మనెంట్ గా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇక ఇంట్లోకి అడుగు పెట్టదు అనుకున్నావా బేబీ? అవమానం జరిగిన ఇంట్లోకి అడుగు పెట్టనని నువ్వే అన్నా. ఒకవేళ వస్తే రీ ఎంట్రీ ఓ రేంజ్ లో ఉండాలి అన్నా. ఏముంది, ఎప్పట్లాగే సాదా సీదాగా వచ్చా. నిన్నేమైనా పల్లకిలో ఊరేగించి తీసుకొచ్చారా, లేకపోతే ఏనుగు మీద ఊరేగించి తీసుకొచ్చారా? లేదు కదా. ఎలా వచ్చాను అనేది ముఖ్యం కాదు, వచ్చానా లేదా అనేదే ముఖ్యం. సిగ్గు లేకుండా ఎలా వచ్చావో నాకైతే అర్థం కావడం లేదు. అంత తొందరగా రాకూడదని నేను అనుకున్నాను, కానీ వచ్చేలా నువ్వే చేసావు. నేనా? అవును. ఏం మాట్లాడుతున్నావు? నేను అక్షయ గురించి రావాల్సొచ్చింది. ఏంటి, అర్థం కాలేదా?
అయితే అర్థమయ్యేటట్టు చెప్తాను విను. అక్షయ మీద నువ్వు నీ కూతురు విపరీతమైన పగను పెంచుకున్నారు. అందువలన నువ్వు అక్షయ్ని నారాయణరావు గారింటి నుంచి శాశ్వతంగా ఇంటి నుంచి బయటికి పంపించేయమని ఆ కావేరితో చేతులు కలిపావు. కావేరి నీతో ఫోన్లో మాట్లాడ్డాం నేను విన్నాను. మీరు చెప్పినట్టుగానే దాన్ని బయటకు పంపించడానికి రాత్రి చాలా హడావిడి చేశాను. కానీ ఉదయానికల్లా సీను మొత్తం మారిపోయింది. ఆ అవని వచ్చి అక్షయ్ను మా మావయ్యను ఇంట్లో దించి వెళ్ళింది నిహారిక గారు. అవనితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మహాముదురు. అవును నిహారిక గారు, నాకు ఆ అక్షయ్ విషయంలో వార్నింగ్ కూడా ఇచ్చింది. అక్షయ్కి ఏదైనా అయ్యిందంటే నా అంతు చూస్తుందంట. నీ మీద ఎంతో నమ్మకంతో నీకీ పని అప్పగించాను. మీరు నాకు డబ్బులిచ్చారు, అందుకు తగ్గ న్యాయం నేను చేస్తాను. మీరు నాకు ఇంకొక్క అవకాశం ఇవ్వండి, ఆ అక్షయ్ను పైకి పంపిస్తాను. అభం శుభం ఎరుగని చిన్నపిల్ల మీద నీ ప్రతాపం. అక్షయ్కి ఎవరూ లేరు అని అనుకోకండి. అక్షయ్కి ఒక తల్లిలా మారి తన బాధ్యతని నేను తీసుకున్నాను. అందుకే అక్షయ్కు రక్షణ వలయంలా ఉంటాను. తనకేదైనా హాని తలపెట్టాలని చూశారో నీ సంగతి తెలుస్తాను. జాతరలో ముక్కుపుడకను నీ కూతురు దొంగతనం చేస్తే అక్షయ్ని దొంగని చేశారు. అది నేను వీడియో షూట్ చేశాను. ఆధారంతో సహా అత్తయ్య ముందు ఊరందరి సమక్షంలో మీ గురించి బయట పెడదాం అనుకున్నాను. కానీ అక్షయ్యే వద్దు అని అడ్డుపడింది. ఈ ఆధారం చాలు కదా నీ నిజాయితీని నిరూపించడానికి. వెళ్దాం పదా. అందరి ముందు మీరు చూపిస్తే వేదవతి గారి మనవరాలు దొంగ అని అంటారు. అప్పుడు పెద్దావిడ గౌరవం పోతుంది. నీ నీచమైన బుద్ధి ఇకనైనా మార్చుకో. నువ్వు చెడిపోయింది చాలక నీ కూతుర్ని కూడా చెడగొడుతున్నావు. నీ కూతురికి నీకు బుద్ధి రావాలని అక్షయ్ని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టాను. అక్షయ బయటుంటే ప్రమాదం కాబట్టి శత్రువుల ముందుకే తీసుకొచ్చి పెట్టాను. అక్షయ కోసం మాత్రమే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఇంతకు ముందు నీకు నాకు జరిగిన యుద్ధం వేరు, ఇక మీదట జరిగేది వేరు. చూస్తూ ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.